అరే అబ్బాయి నాన్న తొందరగా వెళ్ళి షాప్కి 1 కేజీ బియ్యం, ఒక ఉల్లిపాయలు, టమాటాలు, తర్వాత 10 రూపాయలు పచ్చిమిర్చి తొందరగా తీసుకొచ్చి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, బియ్యం, ఉల్లిపాయలు, టమాటా. రే రాజు, ఒక 90 తాగి వెళ్ళిపోతుంది రారా. అట్లుంటుంది మనతో. అదే ఒక వాటర్, 2 గ్లాసులు, ఒక వాటర్ ప్యాకెట్ మర్చిపోను పిల్లగా. ఇలా మర్యాద లేకుండా ఎన్ని రోజులని బతుకుతాను. నేను ఏదో టైప్ ఫేమస్ అవ్వాలి. నాకు కొట్లాట వచ్చు, బాక్సింగ్ నేర్చుకొని అందులో ఛాంపియన్ అయిపోతాను. యా ఏటి ఇదంతా కళ నాయన, నా జీవితం ఎప్పుడు బాగుపడింది. నేను ఏ పాపం చేశానో నాకే అర్థం కాలేదు. మా ఆవిడకి నేను ఒకే ఒక్కసారి సుక్క చూపించాను పెళ్ళప్పుడు. మా ఆవిడ ప్రతిరోజు నాకు సుక్కలు చూపిస్తూనే ఉంది. నేనేం పాపం చేశాను? నేను ఏ పాపం చేశానో నాకే అర్థం కాలేదు. మా ఆవిడకి నేను ఒకే ఒక్కసారి సుక్క చూపించాను పెళ్ళప్పుడు. మా ఆవిడ ప్రతిరోజు నాకు సుక్కలు చూపిస్తూనే ఉంది. నేనేం పాపం చేశాను? ఇలా మర్యాద లేకుండా ఎన్ని రోజులని బతుకుతాను. నేను ఏదో టైప్ ఫేమస్ అవ్వాలి. నాకు కొట్లాట వచ్చు, బాక్సింగ్ నేర్చుకొని అందులో ఛాంపియన్ అయిపోతాను. యా ఎగరా బాబు, నిద్రపోక. ఏటి ఇదంతా కళ నాయన, నా జీవితం ఎప్పుడు బాగుపడింది. ఏమైందండి అంతనా ఆలోచిస్తున్నారు? ఏం జరిగింది? రాత్రి పడుకున్నప్పుడు నేను ఒక్కనే పడుకుంటున్నాను, కానీ నైట్ పూట ఎవరో వచ్చి నాకు కాపమే చేసేస్తాను. ఎవరో వాళ్ళు నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరు ఉంటారు? తాగుతున్నా కూడా రాత్రి లేని వస్తున్నాను తన దగ్గరికి. అవునా? ఈ విషయం తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను 2 నెలల నుంచి. ఎప్పుడు బిస్కెట్లు కొన్నా ఇవన్నీ ఎలాగా బిస్కెట్ లేదు, ఏమీ లేదు. రమ్యారా? ఏమి అరే నాన్న ఇట్రా. ఇప్పుడు చెప్పరా, పెళ్ళికి ముందు జీవితం ఎలా ఉంది, ఇప్పుడు జీవితం ఎలా ఉంది? పెద్ద తేడా ఏం లేదు డాడీ. పెళ్ళాక ముందు నేను సంతోషంగా ఉండేవాడిని, పెళ్ళి అయిన తర్వాత అది సంతోషంగా ఉంది. అంతే డాడీ, పెద్ద తేడా ఏమీ లేదు. ఏమండి, భర్తలకి బాధగా ఉంటే భార్యతో మాట్లాడుకుంటే వాళ్ళ బాధ తీరుతుందంటండి. అయితే ఇప్పుడు ఎవరి వైపుతో మాట్లాడమంటావు? ఏంటి అడుగునే ఆ పుల్లో సింహాలు వాటిని చూసి మనుషులు భయపడాలా, కానీ ఇదేటే ముందైతే ఆ 2 దీన్ని చూసి భయపడుతున్నాయి. ఇదే పవర్ఫుల్ అయితే. సూర్యుడు ఏడున్నావురా? వర్షాలు తట్టుకోలేకపోతున్నాము, రావయ్యా ఒకసారి. వచ్చేసాడు సూర్యుడు, వచ్చేసాడు. దేవుడా వినాయక, నీ పేరు చెప్పుకొని అయితే మాత్రం మేము బాగానే తింటున్నాం. మరి నువ్వు తింటున్నావు లేదో మాకు తెలియదు, కానీ ఏమన్నా తప్పులు చేసి ఉంటే క్షమించు. నీ పేరు చెప్పుకొని అయితే మాత్రం పిండి వంటలు బాగా వండుకొని తింటున్నాము. ఈ ఎర్సెట్ బెదర్ భయ్య మంచక్క, ఒకటే కోరిక, దానికి ఒకటే టార్గెట్, ఒక గెలగాయడం పోవటమా. మన జీవితాలు ఎలా కాదే. చిన్నప్పుడు అమ్మకు భయపడి పెద్ద అయితే బాగుంది, పెద్ద అయిన తర్వాత జాబ్ చేయాలి, జాబ్ చేస్తేనే కానీ పిల్లని ఇవ్వడంటే నానా సంకల్లాకి జాబ్ పిల్లలు వాళ్ళ పెద్దలు చేసి వాళ్ళ ప్రయోగాలు చేసి 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 శక్తి సేకరి చేయడం తప్ప సుఖం బతం లేకుండా మనసు జీవితం నాశనమైపోయింది. మనం దేన్నైనా వేయాలనుకున్నప్పుడు 1-2 సార్లు చెక్ చేయాలరా. దాని కెపాసిటీ ఎంత, మన కెపాసిటీ ఎంత ఆలోచించిన తర్వాతే అడిగేయాలి. మనకైతే ఇదే కరెక్ట్, ఇదే వేస్తా. ఏమండి, మీరు ముందు తాగుతారని పెళ్ళికి ముందు చెప్పలేదు. నువ్వు నాకు చెప్పవా? పెళ్లి తర్వాత నీ రక్తం తాగితేనని చెప్పలేదు కదా. ఎప్పుడు అయినా జరే బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు ఇచ్చావు, ఎక్కడికి వెళ్తావు, ఎన్ని అడిగి ప్రశ్నలు అడిగి 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 నా బుర్ర తినేస్తావో ఇవన్నీ చెప్పావు నువ్వు పెళ్ళికి ముందు.